ప్రవీణ్ పగడాలది పొలిటికల్ ప్లాన్తో జరిగిన హత్య అని ఇప్పటివరకు పోస్టుమార్టం రిపోర్టు ఎందుకు బయట పెట్టలేదో సీఎం చంద్రబాబు చెప్పాలి. నేను డాక్టర్లను కలిసే ప్రయత్నం చేస్తే ఎందుకు నన్ను కలవనివ్వలేదు? ఇలాంటి హత్యలు ఇకపై జరగకూడదు. త్వరలోనే రాజమండ్రి, హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేస్తాను. దేవుడు పంపించిన దూతయే ఈ కేఏ పాల్ అనుకొని అందరూ నా సమావేశానికి రండి అని అన్నారు. ఆయన మార్చి 5ని నోటీస్ వాపస్ తీసుకున్నట్టు కేఏ పాల్ చేశారు. వాడు ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రిగా రెచ్చగొట్టే మాట్లాడతావని నిన్న రాజమండ్రిలో నేను మాట్లాడితే 5,000 మందిలో ఒక ఆయనే పవన్ కళ్యాణ్ సపోర్ట్, 4,999 మంది జై కేఏ పాల్. ఎందుకు పవన్ కళ్యాణ్ జీరో అయిపోతున్నాడు? చంద్రబాబు నాయుడు గారు మీరు ఇది హత్యని ఇన్వెస్టిగేషన్ కోణంలో పోస్ట్ మార్టం మార్పిడి లేకుండా మీరు ఇంతవరకు ఎందుకు పోస్ట్ మార్టం రిజల్ట్స్ని బయటకు చెప్పట్లేదు? నేను వెళ్తే అక్కడ డాక్టర్స్ కలుస్తానంటే ఒక్కరిని కూడా ఎందుకు కలనివ్వలేదు? నన్ను కలుస్తానని వెయిట్ చేయించి కంట ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వకుండా పోలీసులు మా మీద దాడి చేశారు? ఇది కేవలం పొలిటికల్ ప్లాన్తో జరిగిన హత్య అని మీరు నాకు 7569441275లో ఇంకా ఎవిడెన్స్లు పెట్టండి, చాలా కలెక్ట్ చేసాం. నేను కేసు వేస్తాను, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ప్రవీణ్ పగడాల లాంటి హత్యలు ఇంకా జరగకూడదు అంటే మనం అందరం, నేను మీటింగ్ ఏర్పాటు చేస్తాను ఇక్కడ హైదరాబాద్లో, రాజమండ్రిలో. మీరు ఒక్కొక్కరు 100-1000 మందిని తీసుకొని రండి, నిలబడండి. లేదా ఇది ఒక హత్య కాదు, గుజరాత్లో ఒక్క రోజు 2 రోజుల్లో 3,000 మందిని ఏ విధంగా చంపేశారు, మణిపూర్లో లక్షల మంది ఇల్లు లేకుండా చేసేసారు, 1,000 మందిని చంపేశారు. అది మళ్ళీ వచ్చే ఎలక్షన్ తర్వాత జరుగుతుంది. ఒక కేఏ పాలే దేవుడు పంపించిన దూతని